ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఈ అనుదిన కృప అనే పరిచర్యను ప్రారంభించి 9 సంవత్సరాలు సంపూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తండ్రిని స్తుతిస్తూ మీ అందరికీ నేను శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే గతించిన 9 సంవత్సరాలు ఈ పరిచర్య లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేటట్లు మీ వంతు మీరు ప్రార్థన సహకారాన్ని అందిస్తూ, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ, ఈ పరిచర్యలు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీదైన శైలిలో మీరు సహకరిస్తున్నందుకు నేను ఎంతైనా కృతజ్ఞుడను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, 9 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆశతో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈ రోజున లక్షలాది మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు దేవుడు ఈ మార్గంలో నడిపిస్తాడని ఏనాడు తలంచలేదు. కానీ ఆయన వినూత్నమైన కార్యాలు ఇంత గొప్పవి అని ఈనాడు తలంచి ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. సోషల్ మీడియా పెక్కు పెరుగుతున్న ఈ దినాలలో ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒక చిన్న సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తే బాగుంటుందన్న ఆశతోనే 9 సంవత్సరాల క్రితం ఈ పరిచర్యని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తూ దీనికి ఏమని నామకరణం చేయాలి అని ప్రార్థించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. అనుదినము మనం ప్రభు సన్నిధిలో కృప పొందుకోవాలి. ఇది అనుదినము పొందుకోవలసిన కృప, ప్యాకేజీ కాదు. సంవత్సరానికి, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి సరిపడా పొందుకునే ప్యాకేజ్ ఏమి కాదు. అనుదినము మనం దేవుని వాక్యము ద్వారా ప్రభువుకి చేరువై ఆయన మూలముగా కలిగే కృపను పొందుకుంటూ మనం బలవంతులు కావాలి కదా. అందుచేతనే అనుదిన కృప అని ఈ పరిచర్యలకు నామకరణం చేసి ప్రభు నామందు ప్రారంభించాం. మరి ఎందుకో దేవుడు ఈ పరిచర్యలను ఎంతగా ప్రేమించాడు. ఈరోజు నలుదిశల ఎటు వెళ్ళినప్పటికీ కూడా ఈ క్లుప్త సందేశాల ద్వారా మేలులు పొందుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించినందువలన కలిగే ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులు కోకొలలుగా కనిపిస్తున్నారు. వాళ్ళంతా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే మాకు సంతోషం, మాకు ప్రోత్సాహం, ప్రభువును స్తుతించే భాగ్యం మాకు దొరికిందని నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి నేను ఒక్కడనే కాదు, ఇందులో సహకరించే దేవుని పిల్లలు ఉన్నారు. వారినందరినీ దేవుడు తగు కాలమందు తగు కృప చేత ఆయన అభిషేకం చేత నింపి వాడుకుంటున్నాడు. మేమంతా కలిసి ఈ వాక్యం ప్రతిదినం మీ యొద్దకు రావడానికి శ్రమిస్తున్నాం. దేవుడు కృపనిస్తున్నాడు. మీకు ఇంకో మాట కూడా చెప్పనా, మీకు మాత్రమే కాదు, మరి ముఖ్యంగా అధికమైన కృప అనుదినము మేము అనుభవిస్తున్నాం. గనుకయే ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల పరిచర్యను మీకు చేరువ చేయగలుగుతున్నాం. ఇది మాకు మహదానందం. మీకు చేరిన వేళ మీకు కూడా సంతోషదాయకం. ఇది దేవుడిచ్చిన కృప కనుక అందరికీ కృపాతిశయం. ఇది దేవుని మూలముగా కలిగిన ఈవి గనుక ఇందులో మనమంతా సంతోషించి ఆనందించవలసిన శుభదినం. మరి 9 సంవత్సరాలు ఆయన్ని పోషిస్తూ ప్రతిదినం ఒక సందేశం ద్వారా మనం దర్శిస్తూ మన అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తూ, చూపిస్తూ సరిచేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, చేపట్టి వెన్నుతట్టి నడిపిస్తూ ఆయనే మన ఎదుట నిలుస్తున్నాడు. ఒక్కొక్క దినం ఒక్కొక్క సందేశం మనల్ని విమర్శించినట్లుగానే ఉంటుంది. ఒక్కొక్క దినం ఒక్కొక్క సందేశం మనల్ని ధైర్యపరుస్తున్నట్లుగానే ఉంటుంది, మనల్ని లేవనెత్తుతున్నట్లుగానే ఉంటుంది, మనల్ని శుద్ధీకరిస్తున్నట్లుగానే ఉంటుంది, మనల్ని పరిశుద్ధపరిచి ఈ పవిత్రమైన మార్గంలో ఆయనతో కూడా అడుగులు వేయడానికి మనకు బలాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంతైనా ప్రభువును స్తుతిస్తున్నాను.
ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు, మరి ముఖ్యంగా నాకు అనుగ్రహించినందుకు, ప్రతిదినం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ నేను ధ్యానించిన ఆ వాక్యాన్ని మీకు అందించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని నేను ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి ప్రభువుకు నమస్కరిస్తున్నాను. మరి ఇలాగా ఈ అనుదిన కృప అని ఈ పరిచర్యల్ని ఆశీర్వాదకరంగా అనుభవిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ కృప కలుగుగాక. ఎందుకంటే ప్రార్థన శక్తికి మించిన శక్తి ఈ లోకంలో మరొకటి దేనికి కూడా లేదండి. ధనము బలము కంటే కూడా కన్నీటి ప్రార్థన ఎంతైనా శక్తి కలిగింది. వ్యక్తులు లేకపోతే బలవంతులు లేకపోతే మరొకటి ఈ లోకంలో మనకు సహాయం చేస్తాయని కాదు, కానీ ప్రార్థన చేసే సహాయం భిన్నైనది, శక్తి కలిగినది, ఉన్నతమైనది. మీరందరూ మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టుకుంటూ ఈ పరిచర్యల కొరకు మీరు చేసే ప్రార్థన మాకు అందిస్తూ ఉన్నందువలన ఆ ప్రార్థనయే శక్తినిస్తూ, ఆ ప్రార్థనయే వివేకమిస్తూ, ఆలోచననిస్తూ, ఒక్క మాటలు చెప్పనా, మాకు ప్రాకారాలుగా నిలిచి ఈ పరిచర్యను ముందుకు తీసుకుని రావడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి దోహదపడుతుందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్నందరినీ శుభవేళ ఈ రీతిగా దర్శించడం నా జీవిత ధన్యతగా భావిస్తూ మిమ్మల్ని ఇంకనూ ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీరు కూడా ఈ పరిచర్యల్ని ఇంకా ప్రభు ఆశీర్వదించి లక్షలాది మందికి చేరువై అనేకులకు దీవెనకరంగా నిలవాలని మీ ప్రార్థన ఇంకా కొనసాగిస్తారని, మీ ప్రార్థన సహకారాన్ని ఇంకా పూర్ణంగా మాకు అందిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. నా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. చూడండి, ప్రతిదినము మనం కొన్ని అలవాట్లు మనకుంటాయి,
కొన్ని కార్యక్రమాలని అలవాటుగా మనం చేసుకుంటుంటాం. అవి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనం వెతికి వాటి యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిదినం ఏం చేయాలి అనేది మనకు అలవాటైపు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు అనుదినము మనం చేయవలసిన కొన్ని శ్రేష్టమైన అనుభవాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తామండి. నేను 1-2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదివితే అందులో ఉన్న మాటల్ని నేను చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. చూడండి, ఈ వాక్య భాగంలో అనుదినము ఏదో ఆదివారం కాదండి, పండగ పూట కాదండి, మనకు మెచ్చిన దినం కాదండి. వాస్తవంగా మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన నాడు, మనకు సంతోషంగా ఉన్ననాడు, మనం ఉత్సాహంగా ఉన్ననాడు దేవుని మందిరంలో కనిపిస్తాం. ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయిస్తాం. కానీ విశ్వాస జీవితంలో అనుదినం మనం చేయవలసిన ఒక చక్కటి అనుభవం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ దైవజనుడు వ్రాస్తున్న మాటల్లో, ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశాన్ని వినే వ్యక్తులు మీలో ఎంతమందో నాకు తెలియదు. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే సందేశాలు, దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకొని ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటున్నారో నాకు తెలియదు. దేవుని వాక్యం మిమ్మల్ని గురించి ఏమని చెప్తుంది? మీరు ధన్యులు. ఏది ధనముంటే కలిగే ధన్యత కాదు, బలముంటే కలిగే ధన్యత కాదు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, కులగోత్రాలు కలిగి ఉంటే కలిగే ధన్యత కాదు. దేవుని వాక్యము మీద మీకున్న ఆసక్తిని బట్టి కలిగే ధన్యత. ఇది ఒక వింతైన ధోరణిలో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ధన్యులు అనే వాళ్ళ లోకంలో, ఇదిగో నేను చెప్పాను కదండి, ఫలము, ధనము, జనము ఇలాంటివి కలిగిన వాళ్ళు ధన్యులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథం అంటుంది, మీరు ధన్యులు. ఎందుకని? జీవాధిపతి అయిన దేవుని నోట వచ్చే మాటలు వింటున్నారు కదా. మరి ప్రతిదినము వేకువనే, సూర్యోదయము కాకమునిపే జీవము కలిగిన దేవుని వాక్యం మీ యొద్దకు వస్తుంది. ఆ వాక్యాన్ని మీరు ఆస్వాదించి ఆ వాక్యములో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటున్నారంటే ఇది మన ధన్యత కాదా? అధికారులకు లేని ధన్యత, దేశాన్ని, ప్రపంచాన్ని ఏలుకుంటున్న పరిపాలకులకు లేని గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. అభాగ్యులమైన మనకు దేవుడు అనుగ్రహించాడండి. సూర్యోదయం కాకమునిపే జీవాధిపతి అయిన దేవుని స్వరాన్ని వింటున్నాను. ఆ శక్తిని అనుభవిస్తూ బలవంతులమై ఆ దినాన మనం ప్రభు కొరకై సాక్షిగా నిలబడగలుగుతున్నాం. అందుచేత దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వ్యక్తులు, ఆ వాక్యం కొరకు కనిపెట్టుకుని ఉన్న వ్యక్తులు, నేను ఆయా చోట్లకు వెళుతున్నప్పుడు కొంతమంది చెప్తుంటారండి నాకు, అన్నయ్య అనుదిన కృప ప్రతిదినం మేము చూస్తాము, అది కూడా ఒక క్రొత్త దినములోనికి అడుగు పెట్టిన మొదటి గడియల్లోనే వాక్యం విని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ పిదప మేము పడుకొని నిద్రపోతాం. ఎందుకంటే ఈ అనుదిన కృప అనేది 12 గంటలకే అప్లోడ్ చేస్తారు మా వాళ్ళు. అంటే క్రొత్త దినములోనికి, వేరొక దినములోనికి వెళ్ళిన ఆ మొదటి గడియల్లోనే వాక్యాన్ని విని అప్పుడు మేము పడుకోవడానికి, నిద్రపోవడానికి సమయాన్ని కేటాయించుకుంటాం. చూడండి ఎంత ఆసక్తి, చూడండి. ఆ మొదటి గడియల్లోనే దేవుని స్వరాన్ని వినాలన్న కుతూహలం, అభిష్టం, అభిలాష ఎంత ధన్యతో, ఎంత ధన్యతో. గనుక నా ప్రియ సహోదరులరా, ప్రతిదినం దేవుని వాక్యం కొరకై మనం ఆసక్తిని కనపరిచి ఆ వాక్యం కొరకై వేచి చూచి వాక్యాన్ని మనం గనక ఆస్వాదించిన వారమైతే ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 37వ వాక్యాన్ని నేను చదువుతానండి. అయితే అబ్షాలోము పారిపోయి అమహ్యుదు కుమారుడైన
తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరిను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. పిల్లరా చూడండి, ఈ రెండవ అనుభవంలో అనుదినము మనం చేయవలసిన అనుభవం మరొకటి ఉంది. అదేంటంటే అనుదినము అంగలార్చి ప్రార్థన చేయడం. ఇక్కడ దావీదు తన కుమారుని చరిత్ర మనకు తెలుసండి. ఇందులో మనల్ని హెచ్చరికగా మన వెన్నుతడుతున్న వాక్యం చూడండి. అబ్షాలోము యొక్క పరిస్థితి మనకు తెలుసు. దావీదు యొక్క కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలా ఉన్న తమ కుమారుణ్ణి తండ్రి విడిచిపెట్టలేదండి. అనుదినము అతనిని గూర్చి అంగలార్చుచుండెను. అనుదినము మనకు చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిదినం అనుదినము చేసుకునే కార్యక్రమాలు. కానీ వాటికంటే శ్రేష్టమైనది మన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయడం, మన కుటుంబీకుల కొరకు అంగలార్చి ప్రభు సన్నిధిలో మోకరించడం, మన కుటుంబాన్ని ఆయన చేతికి అప్పగించుకోవడం. దావీదు చేసింది అదే. తనకు తెలిసిన వాడు చాలా మంది ఉండొచ్చు, లేకపోతే తన కుమారుణ్ణి పిలిపించి సరిచేసి సరిదిద్ది క్రమపరిచి బుద్ధి చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ దావీదు వాళ్ళని ఎవరిని ఆశ్రయించలేదు. నేను ఇంకా మీతో విశదీకరంగా విఫలంగా మాట్లాడేయాలి అని అనుకుంటే దావీదుకి తెలిసిన వాళ్ళతో కొందరిని పిలిపించి కొంచెం వాడిని పిలిపించి మాట్లాడండి, మందలించండి, ఏకిరి పోకిరి శాస్త్రం చేస్తున్నాడు అది సరికాదని కాస్త వాడిని క్రమపరచండి అని వాళ్ళకి అప్పగించచ్చు కదా. దావీదుకు ఒకటి తెలుసు, మనుషులు క్రియ చేసే దానికంటే దేవుడు క్రియ చేయడం అద్భుతం అనుకున్నాడు. అందుకే ప్రతిదినము దేవుడి సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. వీళ్ళలో ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అనేక కార్యక్రమాలలో కార్యకలాపాలలో నిమగ్నమైపోయి మనం విరామం లేకుండా ప్రయాసపడుతుంటాం కదా. మరి మన కుటుంబాల కొరకు ఎంత సమయాన మనం ఆయన సన్నిధిలో మోకరించగలుగుతున్నాం? ఎంత సమయం ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాం? మన కుటుంబంలో ఉన్న కుటుంబీకుల్ని ఆయన పాద సన్నిధికి అప్పగించి వాళ్ళ కొరకే మనం మొరపెట్టగలిగిన ప్రార్థన వీరులుగా మనం ఉండగలుగుతున్నామా? తెలిసిన వాళ్ళకి, అయిపోయిన వాళ్ళకి, రక్త సంబంధికులకి, బంధుమిత్రాదులకు, ఆప్తులకు, ఆత్మీయులైన వాళ్ళకి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఏనాడైనా ప్రభువుకు చెప్పుకునే ఆనవాళ్లు మనలో కనిపిస్తున్నాయా? అదే అనుదినము మనం ప్రభు సన్నిధిలో మన కుటుంబ రక్షణ కొరకై అంగలార్చి ప్రార్థించాలి. మొదటి అనుభవం నేను మీతో చెప్పాను. దేవుని వాక్యం కొరకై తృష్ణ కొనిన వారమై దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి. 2, ప్రతిదినం కుటుంబ రక్షణ కొరకై ఆయన సముఖములో అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన కుటుంబాల్ని సరిచేస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థనయే కుటుంబాన్ని శిఖరాలలో నిలబెట్టి కొండ మీద కట్టబడిన పట్టణం వలె కుటుంబపు వ్యవస్థను నిలుపుతుందన్న సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. 3వదిగా చిన్న మాట నేను మీతో చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతానండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ప్రియులారా చూడండి, ఇక్కడ అనుదినము సంతోషించడం ఇది ఒక వింతైన అనుభవం అండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనల్ని ఆనందింపచేస్తాయి, మరికొన్ని విషయాలు ఆలోచింపచేస్తాయి, మరికొన్ని విషయాలు వేదనను కలిగిస్తాయి. అన్ని సంతోషపరిచే విషయాలే విన్నాం కదా, అన్ని ఆనందాన్ని కలిగించే విషయాలే మన చెవిని పడవు కదా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? ఎలాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ ప్రభునందు ఆనందించాలి అనుదినం. మేలు జరిగినప్పుడు ఒక విధంగా, కీడు జరిగినప్పుడు మరొక విధంగా, మంచి విషయాలు విన్నప్పుడు ఒక విధంగా, ఏదైనా మనకు ఇబ్బంది కలిగిన విషయాలు విన్నప్పుడు మరొక విధంగా. అలా కాదండి, అనుదినము ప్రభువునందు, అంటే ధనమునందు, బలమునందు, లోకమునందు, లోకంలో ఉన్న వాటి యందు లేని ఆనందం ప్రభునందుంది. అందుకే ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ప్రభునందు ఆనందించండి, ఆనందించండి. మరలా చెప్పుదును, దేని యందు ఆనందించాలి? తినే ఆహారాన్ని బట్టే, కట్టుకున్న వస్త్రాలను బట్టే, తిరుగుతున్న కారులను బట్టే,
లేకపోతే లోకంలో ఉన్న సిరి సంపదలను బట్టి కాదు, ప్రభువును బట్టి. కష్టమైన, నష్టమైన, వ్యాధులైన, వ్యధలైన, బాధలైన, ఇరుకైన, ఇబ్బందులైన, ఉపద్రవాలైనప్పటికీ కూడా ప్రభునందు మనం ఆనందించాలండి. ఇదే క్రైస్తవుని యొక్క జన్మరహస్యం. ఈ ఆనందమే మనం పోగొట్టుకుంటే మనం చాలా పోగొట్టుకునేది వారం. సంతోషమందైనను శ్రమలయందైనను మనం సంతోషించవలసిన వారమే. అనుదినం ప్రతి దినము వేకువనే లేచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని కృపను పొందుకునే దేని కొరకు? దేవుని వాక్యాన్ని ధ్యానించి మనం ప్రభువుకి చేరువయ్యేది దేని కొరకు? దిగులుతో, విచారంతో, నిరుత్సాహంతో కుప్పకూలిపోవడానికి, కృంగిపోవడానికి కాదు, ప్రభువుని స్తుతించడానికి, ఆ స్థితిలో ఉన్న శక్తిని పొందుకొని ఆనందించడానికి. ఈనాడు ఉన్న చీకటి రేపటి రోజు ఉండదు. ఈరోజు కమ్మిన మబ్బులు రేపటి రోజున అలాగే ఉండవు. కమ్ముకొనిన మబ్బులు విడిపోతాయి. నిలిచిన చీకటి నిన్ను విడిచిపోతుంది. వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, కృప కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఆనాడు నువ్వు ప్రకాశిస్తావని కదా వాక్యం సెలవిస్తుంది. కనుక ఎప్పుడు దేవుడు మనలో పెట్టిన ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. నిత్యము ప్రతి దినము మనం ప్రభునందు స్తుతిస్తూ ప్రభునందు సంతోషించాలి, ఆనందించాలి అనుదినం. కనుక నా ప్రియమైన సహోదరులారా, నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. అనుదినము దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి. 2, అనుదినము మన కుటుంబ రక్షణ కొరకై అంగలార్చి ప్రార్థన చేయాలి. 3వది, అనుదినము సంతోషించగలగాలి ప్రభునందు. ఒకవేళ చిన్న మాట నేను మిమ్మల్ని చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను. ఇంతవరకు నీవు ఆశ్రయించిన దానిలో దేనిలో నీకు ఆనందం కలగకపోవచ్చు. కట్టుకున్న, కొన్న వాళ్ళ ద్వారా నీకు ఆనందం లేకపోవచ్చు. కానీ ఈ మాటలు వింటున్న ఈ క్షణాన ప్రభునందు నీకు ఆనందం ఉంది. ప్రభునందు సంతోషించగలుగుతావు. మన పితరుల జీవిత చరిత్రలోనికి వెళితే చెరసాలలో వాళ్ళు ఆనందించగలిగారు, సంఖ్యల మధ్య వాళ్ళు ఆనందించగలిగారు. అంతేకాదు, ఎండిన ఎడారిలో ఆనంద గానాలు పాడుకుంటూ వాళ్ళు 40 సంవత్సరాల యాత్రను చేసి ముగించారు. అరణ్యంలో ఆనందం ఎలా కలుగుతుంది? చెరసాల మధ్యలో ఆనందం ఎలా కలుగుతుంది? సంఖ్యల మధ్యలో ఆనందం ఎలా కలుగుతుంది? ఎక్కడ నిలిచినప్పటికీ ప్రభునందు ఆనందం ఉంది, ప్రభునందు సంతోషం ఉంది, ప్రభునందు గంతులు వేయగలిగిన అభిషేకం ఉంది. వాటిని ఆశిద్దాం, వాటిని అపేక్షించి ప్రార్థిద్దాం, పొందుకొని ప్రభు కొరకే సాక్షులమై బ్రతుకుదాం. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించుగాక. 9 సంవత్సరాలు ఈ అనుదిన కృప అనే ఈ సందేశాల ద్వారా పోషించిన దేవుడు ఈ సంవత్సరం అంతా ప్రభు రాకడ వరకు ప్రభువే అధ్యక్షత వహించి నడిపించుగాక. మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రార్థన ఆలకించువాడు. గత 9 సంవత్సరాలు ఈ అనుదిన కృప అనే పరిచర్యల్ని మీరే నాయకుడిగా ఉండి భుజముల మీద మోశారు. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారయ్యా. ప్రతిదినము నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని స్పర్శిస్తూ వస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ మాటలోని శక్తి, మీ మాటలోని జీవం, మీ మాటలోని వెలుగుని అనుదినం మేము అనుభవించే కృపనిచ్చావయ్యా. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో లేఖనాలు చెప్పినట్లుగానే అనుదినం మీ గడప దగ్గర, మీ సన్నిధి యొక్క గడప ద్వారబంధముల యొద్ద కూర్చొని నీ వాక్యం కొరకు, నీ ఉపదేశం కొరకు కనిపెట్టుకుని ఉండే ఆసక్తిని మీరు మాకు కలిగించినందుకు స్తోత్రాలు. మేము ధన్యులము అని మీ లేఖనాలలో వ్రాసిన సత్యాన్ని జ్ఞాపకం చేశారు. అందుకు నీకు స్తోత్రాలు. అవును, మా కుటుంబ రక్షణ కొరకై, మా కుటుంబంలో ఉన్న వారి కొరకై అనుదినము అంగలార్చగలిగిన ప్రార్థన శక్తి కలిగిన వీరులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించమని వేడుకుంటున్నాను. అంతేకాదు, ఏ స్థితిలోనైనా మీ యందు మేము ఆనందించగలిగిన అభిషేకాన్ని మాకు ఇంకనూ మీరు అనుగ్రహించి నడిపించమని ఈ మాటలు వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ అనుదిన కృపాని పరిచర్య కొరకు సహకరిస్తూ ప్రార్థిస్తూ భుజము కాస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని. ప్రభువా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయనా? ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మా చేతికి ఇచ్చారు.
ఈ పరిచర్యలో ఇలా ఆనందించే గొప్ప ధన్యతనిచ్చారు. మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరించి మీ నామాన్ని స్తుతిస్తూ ఈ అనుదిన కృప అనే ఈ సందేశాల కొరకు సహాయంగా నిలిచిన బిడ్డలందరినీ, ఈ కార్యక్రమాల కొరకు చేయుతునిస్తున్న ప్రతి బిడ్డని, యవనస్తులైన బిడ్డలని ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. తల్లిదండ్రులకు సంతోషకరంగా మీ నామానికి మహిమకరముగా ఆ బిడ్డలు నిలుచున్నట్లుగా, ఉన్నతమైన భవిష్యత్తులో నీ కొరకై ప్రకాశించినట్లుగా సహాయం చేయమని మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల పరిచర్య యొక్క వార్షికోత్సవ శుభ సందర్భాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ నా దేవుడు నిత్య సన్నిధి మీకు తోడుగా ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాన సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.